ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మళ్లీ మొదటికొచ్చేసింది. ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెలీలు కలిసి ఇరాన్పై బంకర్ బాస్టర్ బాంబులతో దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులను, ఆయన మంత్రులను, ఉన్నతాధికారులను లేపేసింది. ఆ తర్వాత మొదలైన యుద్ధంలో ఇరాన్కు చెందిన అగ్రనాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మంగళవారం రాత్రి ట్రంప్ ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ను ముందుకు నడిపించే నాయకుడే లేడు, నేవీ లేదు, మిలిటరీ లేదు, అన్నింటినీ ధ్వంసం చేశామని చెప్పాడు. అయినా ఇరాన్ అమెరికా బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగానే ఎదుర్కొంటోంది. మరి ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ ముందుండి నడిపించేదెవరు? ఆ వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇరాన్ అమెరికా యుద్ధం యావత్ ప్రపంచానికి సంకటంగా మారింది. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయి. దీంతో ప్రతి దేశం ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడాల్సొస్తోంది. గత కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న మిడిల్ ఈస్ట్ మరోమారు రణరంగం అయింది. గత నెల 17వ తేదీన స్విట్జర్లాండ్లో ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 60 రోజుల పాటు ఎవరూ కాల్పులకు పాల్పడరాదని అంగీకారానికొచ్చారు. తీరా చూస్తే అడుగడుగునా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. గత శనివారం నాడు తిరిగి ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే ఇరాన్లో యుద్ధాన్ని ముందుండి నడిపించే నాయకుడు ఎవరూ కనిపించడం లేదు. ఇరాన్కు చెందిన అగ్రనాయకత్వాన్ని అమెరికా లేపేసింది. ప్రస్తుతం యుద్ధానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేది ఎవరు అనే అనుమానాలు ఎవరికైనా కలగడం సహజమే. హోర్ముజ్ జలసంధిపై పెత్తనమంతా ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లేదా ఐఆర్జీసీ చూసుకుంటోంది. ఇదే విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇరాన్లో నాయకత్వం కోసం వారిలో వారు తన్నుకుంటున్నారని అమెరికా చెబుతోంది. అక్కడ ఇన్ఛార్జ్ ఎవరో వారికే తెలీదని ట్రంప్ ఈ ఏడాది ఏప్రిల్లో ఎద్దేవా చేశారు. అక్కడ నాయకులెవరూ లేరు, అందర్నీ లేపేశాం, వారి ప్రజలకే తెలీదు వారి నాయకులు ఎవరు అని ట్రంప్ పలుమార్లన్నాడు. యుద్ధం మొదలై దాదాపు 5 నెలలు గడిచింది. ఇక చర్చలకు ఆస్కారం లేకుండా పోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బాంబు దాడిలో అయతుల్లా ఖమేనీతో పాటు పలువురు సీనియర్ నాయకులు చనిపోయారు. అయితే ఇరాన్ మాత్రం నాయకులకు కొరత లేదని ట్రంప్కు గట్టి కౌంటర్ ఇస్తోంది. నాయకుల మధ్య విభేదాలున్నా యుద్ధానికి సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇరాన్ నాయకులందరూ ఏకతాటిపైకొస్తున్నారు. హోర్ముజ్ జలసంధిని తమ అదుపులోనే ఉంచుకోవాలని దాదాపు ఇరాన్ అగ్రనాయకత్వం భావిస్తోంది. అయితే అమెరికా నాయకులు మాత్రం హోర్ముజ్ అంశంపై ఇరాన్ నాయకుల్లో అభిప్రాయ భేదాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అయినా హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతున్న ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ ఈ నెలలో పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఇరాన్ పదే పదే ఆయిల్ ట్యాంకర్లను దక్షిణాది రూట్ నుంచి ఒమన్ సమీపం వరకు వెళ్లడానికి అనుమతించమని తెగేసి చెప్పింది. ఇక అమెరికాతో యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇరాన్ మిలిటరీతో పాటు సెక్యూరిటీ కమాండర్స్ ఎక్కడా వెన్ను చూపకుండా అమెరికాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని ఇరాన్ మిలిటరీ మాత్రం తెగేసి చెబుతోంది. ఇక ఇరాన్ మిలిటరీ నాయకుల విషయానికొస్తే ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ అహ్మద్ వాహిదీ, జాయింట్ వార్ టైమ్ కమాండ్ చీఫ్ అలీ అబ్దుల్లాహి, అలాగే ఐఆర్జీసీ నేవీకి కొత్త కమాండర్ అలీ అజామీ ప్రస్తుతం ఇరాన్లో చక్రం తిప్పుతున్నారు. హవా అంతా వారిదే. ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరిగిన సమయంలో వారే అంతా ముందుండి జరిపించారు. తరచూ బహిరంగంగా కనిపిస్తూ యుద్ధానికి సంబంధించి ప్రకటనలివ్వడంతో పాటు హోర్ముజ్ని తమ పట్టు నుంచి జారిపోకుండా గట్టిగా కాపాడుతున్నారు. వీరితో పాటు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహమ్మద్ బాఘేర్ దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక జోల్గదర్ విషయానికొస్తే ఆయన కూడా ఐఆర్జీసీలో పనిచేసే అనుభవం ఉంది. ఈ ఏడాది మార్చి 17వ తేదీ తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీని చంపేసింది. అటు తర్వాత నుంచి ఆ బాధ్యతను జోల్గదార్ నిర్వహిస్తున్నారు. ఇక ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్, ఆయన మంత్రులు కలిసి బడ్జెట్, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిలో బిజీగా ఉంది. అదేవిధంగా దౌత్యపరంగా లాబియింగ్ చేయడం లాంటివి చూస్తోంది. అయితే మిలిటరీ, సెక్యూరిటీ ఎగ్జిట్స్తో పోల్చుకుంటే వీరు బలహీనంగా కనిపిస్తున్నారు. సాంకేతికంగా చూస్తే ప్రభుత్వాన్ని నడిపించేది మాత్రం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ పెజెష్కియాన్ అయినా పెత్తనం మాత్రం అంతా ఇరాన్ మిలిటరీది, సెక్యూరిటీ చీఫ్లదే. అయితే గత 2 సంవత్సరాల నుంచి పెజెష్కియాన్ పేరుకే తమ దేశానికి అధ్యక్షుడు, కానీ తనకు ఎలాంటి అధికారం
ఆధారాలు లేవని వాపోయాడు. తాను రాజీనామా చేస్తానంటూ తరచూ ఇంటా బయట ప్రకటనలిచ్చేవాడు. తీరా చూస్తే వైఫల్యాలన్నీ ప్రెసిడెంట్ ఖాతాలో చేసి మిగిలిన వారు తప్పుకునేవారు. అయినా గత మంగళవారం రాత్రి ఆయన దేశ ప్రజలనుద్దేశించి టెలివిజన్లో మాట్లాడారు. మరోమారు అంతా సవ్యంగా ఉందని, మిలిటరీ కమాండర్స్తో పాటు ప్రభుత్వం కలిసికట్టుగా అమెరికాను ఎదుర్కొంటున్నామనే భ్రమను కల్పించారు. కాగా గత వారం రోజుల నుంచి ఇరాన్లోని 11 ప్రావిన్స్లలో అమెరికా బాంబుల వర్షం కురిపించింది. 30 మంది పౌరుల్ని చంపింది. మిలిటరీ కమాండర్స్ తాను వేరువేరు కాదు, తామంతా ఒక్కటే, వారిని సమర్థించడం గౌరవంగా భావిస్తానని అన్నారు పెజెష్కియాన్. కొన్ని టెలివిజన్ ఛానల్స్ ప్రభుత్వానికి, మిలిటరీకి మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని, ఇజ్రాయెల్ కూడా ఇలానే తమ మధ్య విభేదాలు సృష్టించడానికి యత్నిస్తోందని పెజెష్కియాన్ అన్నారు. ఇక ఇరాన్లో మరో ప్రముఖ వ్యక్తి అబ్బాస్ అర్కాచీని చెప్పుకోవచ్చు. ఆయన గత 2 దశాబ్దాల నుంచి దౌత్యపరంగా ఇతర దేశాల మద్దతు కూడగట్టడంతో పాటు స్విట్జర్లాండ్లో జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్నారు. ఎంఓయూలోని పలు ఆర్టికల్స్ని అమెరికా ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా హార్మోస్, లెబనాన్ చమురు రవాణాకు సంబంధించిన అంశాల్ని ఆయన డీల్ చేసేవాడు. ఇక ఆయనతో పాటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గాలిబఫ్ కూడా ఇరాన్ తరపున ప్రముఖ వ్యక్తి. అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన బ్యాక్గ్రౌండ్ విషయానికొస్తే ఆయన కూడా మాజీ ఐఆర్జీసీ కమాండర్, పోలీస్ చీఫ్, టెహ్రాన్ మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. అయితే గాలిబఫ్ తరచూ అమెరికాతో చర్చలు జరపడానికి మొగ్గు చూపేవారు. దీంతో ఇస్లామిక్ రిపబ్లిక్కి చెందిన మత ఛాందసవాదులు తరచూ ఆయన్ను విమర్శించేవారు. అయితే ఇరాన్లోని అతివాదులు వారిలో కొందరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. గత సోమవారం నాడు పార్లమెంట్ సమావేశంలో ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని తీర్మానం చేశారు. అలాగే హోర్ముజ్ జలసంధిని తమ అదుపులో ఉంచుకోవాల్సిందేనని వారు పట్టుబట్టారు. ఈ అతివాద గ్రూపుల్లోని ప్రముఖుల విషయానికొస్తే సయ్యద్ జాలీలీకి చెందిన పైదారీ ఫ్రంట్ని చెప్పుకోవచ్చు. ఆయన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ సుప్రీం లీడర్. అమెరికాతో తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని ఆయన టెలివిజన్లో తరచూ ఆవేశపూరితంగా ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. ఇరాన్ షా రెజా పెహల్వీ పాలన 1979లో అంతమైంది. తర్వాత ఇస్లామిక్ మత ఛాందస్వాదులు అప్పటి నుంచి ఇరాన్ని పాలిస్తున్నారు. అయితే అప్పుడే రాజ్యాంగాన్ని మార్చి ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికైన వారికే సర్వాధికారాలుంటాయని, ఆయన మరణించే వరకు దేశాన్ని పాలించే అధికారం ఉంటుందని రాజ్యాంగాన్ని సవరించారు. ఇక అయతుల్లా అలీ ఖమేనీ సుమారు 37 సంవత్సరాల పాటు ఇరాన్ని పాలించాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీని సుప్రీం లీడర్గా ఇరాన్ పార్లమెంట్ ఎంపిక చేసింది. ఆయనకు మిలిటరీతో పాటు ఇరాన్ సెక్యూరిటీ మద్దతు పుష్కలంగా ఉంది. ఇక మొజ్తబా ఖమేనీ 90% పనికిరాకుండా పోయాడని ట్రంప్ ఈ వారంలోనే చెప్పాడు. ఇరాన్తో చర్చించడానికి నాయకులు ఎవరూ లేరని ట్రంప్ అన్నాడు. ఇరాన్ మొత్తాన్ని నేలమట్టం చేశామన్నారు. ఇరాన్లో నాయకులు లేరని చెబుతున్నా వెనక నుండి నడిపించేది మాత్రం ఇరాన్ మిలిటరీ అనేది జగమెరుగున సత్యం. ప్రస్తుతం ఇరాన్ వెనకుండి షో నడిపించేది మాత్రం అహ్మద్ వాహిదీ. ఆయన కనుసన్నల్లోనే ఇరాన్ మిలిటరీ అమెరికాతో యుద్ధం చేస్తోంది. మరి ట్రంప్ ఆయన్ను టార్గెట్ చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే.